ఈశాన్యంలో ఏదైనా ఇలా తొట్టి ఏర్పాటు చేసుకొని వాటర్ పట్టించండి, వాస్తు ప్రకారం చాలా మంచిది అని చెప్పారు. అందుకని ఇలా పెద్ద తొట్టిలాగా కట్టి వాటర్ పట్టించాము. సరే ఎలాగో వాటర్ పట్టించాం కదా అని చెప్పి ఒక 6 అక్వేరియం ఫిషెస్ తీసుకొచ్చి వేసామన్నమాట. అవి ఒక 20-25 డేస్లో ఇలా పిల్లల్ని పెట్టినాయి. చూసారు ఇప్పుడు ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి. చాలా అంటే చాలా చేపలు, చాలా పిల్లల్ని పెట్టినాయి. నాకు అసలు మామూలు చేపల గురించి తెలుసు, కానీ అక్వేరియం ఫిషెస్ ఇలా పిల్లలు పెడతాయని తెలియదు. కానీ చూస్తే చాలా ఒక 6 చేపలని మేము వేసింది. చూడండి ఎన్ని పిల్లలు ఉన్నాయో చూడండి. నిన్ననే ఇలా కలువ పూలు కూడా తెప్పించేసాం అనమాట. ఇంకా రూట్స్ కిందకి వెళ్ళలేదు. ఇలా ఒక కలువ పువ్వు ఫ్లవర్ కూడా వచ్చింది. చాలా బాగుంది కదా. చూడండి చాలా ఫిషెస్ అయినాయి. ఎన్ని ఫిషెస్ చక్కగా ఆడుకుంటున్నాయి నీళ్ళల్లో. ఇవన్నీ పెట్టిన పిల్లలు అన్నమాట. ఇలా మార్నింగ్ ఇలా చక్కటి వాతావరణంలో వీటిని చూడటం నాకు చాలా ఇష్టం. పక్కన చక్కగా పక్షుల అరుపులు, కాకులు, కోళ్ళు అన్ని అరుపులు వినిపిస్తున్నాయి. ఇలా విలేజ్ వాతావరణంలో ఇలా పొద్దున్నే చక్కగా ఇక్కడ కూర్చొని వీటిని చూడటం నాకు చాలా ఇష్టం. చూడండి చాలా బాగున్నాయి కదా. చాలా పిల్లలు ఉన్నాయి, ఇంకా అన్నీ పైకి రాలేదు. ఇవి మార్నింగే పైకి వస్తాయి. కొంచెం సన్ రైజింగ్ వచ్చిందంటే కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట, వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఈ మధ్య కొంగలు వచ్చి ఫిషెస్ని తినేస్తున్నాయి. అందుకని పెద్దవైతే కిందకి వెళ్ళిపోతాయి, కానీ చిన్నపిల్లల్ని తినేస్తున్నాయి అనమాట. అందుకే ఈ మధ్య ఇలా నెట్ వేసాం దీనికి, కొంగలు అవి రాకుండా, బర్డ్స్ రాకుండా ఉంటాయని. ఈ ఫిషెస్ చూడండి ఎలా ఆడుకుంటున్నాయి చక్కగా నీళ్ళల్లో. చాలా బాగున్నాయి కదా. ఈ విలేజ్ వాతావరణం చక్కగా ఇలా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్స్ ఇలా ఆ పక్షుల అరుపులు వింటూ చేపలను చూడటం నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా, రోజంతా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఎక్కువ బ్లాక్ ఫిషెస్ ఉన్నాయి. ఇంకా ఈ ఆరెంజ్ ఫిషెస్ని ఇంకా పెద్దగా ఉండేవి, కానీ కొంగలు తినేసాయి అన్నమాట. చూడండి ఎలా స్విమ్ చేస్తున్నాయో.